మేము అమెరికన్లని ఎన్నడూ నమ్మలేదు అని తేల్చి చెప్పారు ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్. ఏదైతే హార్ముజ్ జలసంధి మళ్ళీ యథాతథ స్థితికి, అంటే యుద్ధం ముందున్న స్థితికి వచ్చే ప్రసక్తి లేదు అని తేల్చి చెప్పారు. అంటే తమ దిగ్బంధంలో ఉంచుతాము, అట్లాగే డబ్బులు లేకుండా పంపించబోమని పరోక్షంగా స్పష్టం చేశారు. మేము అమెరికన్లను ఎప్పటికీ నమ్మము, వాళ్ళని నమ్మడం లేదు, ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా వాళ్ళ పట్ల ఆ ధోరణితో ఉంటాము అని తేల్చి చెప్పారు. అమెరికా పట్ల ఇరాన్కు ఉన్న అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఇప్పటికే ఫ్రీజ్ చేసిన $12 బిలియన్ ఇరాన్ ఆస్తులు విడుదల చేయడానికి తుది ఒప్పందం కుదిరింది అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే తమ నుంచి సోయా, మొక్కజొన్న, గోధుమలు కొనేందుకు ఇరాన్ అంగీకరిస్తే ఫ్రీజ్ చేసిన ఆ దేశ ఆస్తులు విడుదల చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్టు వార్తల నేపథ్యంలో అందుకు వీళ్ళు అంగీకరించినట్టున్నారు. మరోవైపున ట్రంప్ ఏమో దీనికి రివర్స్లో మాట్లాడుకొచ్చాడు. హార్ముజ్ పూర్తిగా తెరిచే ఉంది అని చెప్పుకొచ్చాడు. ఈ జలసంధికి మరోవైపున ఉన్న ఒమన్ కూడా తాజా పరిణామాల మీద స్పందించింది. అంతర్జాతీయ చట్టాలకు టోల్ రహిత ప్రయాణానికి కట్టుబడి ఉన్నామని చెప్పింది. ఇరాన్, అమెరికా మధ్య జరిగిన అవగాహన ఒప్పందం మీద నిర్మాణాత్మక చర్చలు జరిగాయని చెప్పుకొచ్చింది.